ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబోత్. ఈ మధ్య వేరే మత సహోదర సహోదరులందరూ క్రైస్తవుల్ని ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ క్రైస్తవులు ఎందుకు ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు? ఎందుకు సువార్త అంటూ వీధుల్లో గాని, సంతలో గాని, ఊరంతా తిరుగుతూ కరపత్రాలు పంచుకుంటూ, చిన్న చిన్న బైబిల్స్ పంచుకుంటూ, తమ మతమే గొప్ప మతం అలా ఎందుకు చెప్పుకుంటూ తిరుగుతున్నారు? కామ్గా చర్చిలో కూర్చుని వాళ్ళు ప్రేయర్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ ప్రార్థనలేవో వాళ్ళ ఆరాధనలేవో వాళ్ళు చేసుకోవచ్చు కదా, మా ముందుకు వచ్చి ఇలా ప్రచారం చేయటం ఎందుకు అనేటువంటిది వాళ్ళ ప్రశ్న. దానికి మేము చెప్పే సమాధానం ఏంటంటే, సువార్త ప్రకటించటం అనేది మా దేవుడైన యేసు ప్రభు వారు క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి బాధ్యత. అంటే క్రిస్టియన్స్ ఎవరైనా సరే అలా తిరుగుతూ కరపత్రాలను పంచుకుంటూ నూతన నిబంధన బైబిల్ పంచుకుంటున్నారంటే వాళ్ళు సువార్త చేస్తున్నారండి. సువార్త అంటే ఏంటంటే, పాపంలో కొట్టుమిట్టాడుతున్న ఈ మానవ జాతి కోసం, నీ కోసం, నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా పాపాలను కడిగి మనల్ని ఆ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీవు ఆయన్ని నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన రక్తంలో నీ పాపాలని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రా, నీ పాపాలు ఒప్పుకో, నీ పాపం జీవితం విడిచిపెట్టు, ఆయన మరలా త్వరగా వస్తాడు, ఆయన రెండో రాకడ ఉంది, కాబట్టి నువ్వు ఆయన నమ్ముకుంటే శిక్ష నుంచి తప్పించబడతావు. ఇది ఏ క్రైస్తవుడన్నా చేసేటువంటి సువార్త. ఇది మాకు బైబిల్లోనే యేసుప్రభు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్తూ వచ్చారు. మీరు వెళ్లి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు చెప్పారు. మాకు ఆయన ఇచ్చినటువంటి బాధ్యత అది మేము పాటిస్తున్నాం. ఎలాగైతే వేరే మతస్థులు మేము మీ గుడికి నడిచొస్తాం, లేదా పల్లకిలో మిమ్మల్ని ఊరేగిస్తాం, లేకపోతే కాగడా పట్టుకుని డప్పులు వాయించుకుంటూ ఊరంతా ప్రతి వీధి తిరుగుతాం, ఇలా ఎలాగైతే కొన్ని ఉన్నాయో మరి అవన్నీ ఖచ్చితంగా చేయాలని నియమ నిబంధనలు ఆజ్ఞలు ఉన్నాయో లేవో నాకైతే స్వతహాగా తెలియదు, కానీ మా క్రైస్తవులకైతే యేసు ప్రభు వారు అది మా అందరికి ఇచ్చినటువంటి బాధ్యత. అది మేము నెరవేరుస్తున్నాము. కాబట్టి మేమేదో మతం మార్చేయటానికి, ఏదో వచ్చిన వాళ్ళందరినీ ప్రలోభ పెట్టేయటానికి చేసేటువంటి ప్రక్రియ కాదు. ఇది విజ్ఞులైన మీరందరూ గుర్తుంచుకోవాలని మీకు చెప్తున్నాను. నాకు తెలిసిన సర్కిల్లో డాక్టర్స్, లాయర్స్, సివిల్ సర్వెంట్స్ కూడా సువార్తలో పాలుభాగస్తులై ఉంటున్నారు. వాళ్ళ చాయిస్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే హ్యాపీగా ఏసీ ఆన్ చేసుకుని ఇంట్లో మంచం మీద పడుకోవచ్చు సార్, కానీ వాళ్ళు అది చూస్ చేసుకోలేదు. ఎందుకంటే మీకు సువార్త చెప్పాలని. ఈ మధ్య సువార్త చేయడం కూడా ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా, ఏదో ప్రలోభ పెట్టేస్తున్నట్టుగా చెప్తున్నారు సార్. ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియాలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారమే దేశంలో ప్రతిదీ నడుస్తుంది. మత ప్రచారం చేసుకోవటం, తమకు నచ్చినటువంటి మతంలో కొనసాగటం, తనకిష్టమైన మతంలోకి మారటం భారతదేశపు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి పౌరుడి హక్కు. ఆర్టికల్ నెంబర్ 25 కనుక మీరు చదివితే, నా మతాన్ని నేను స్వేచ్ఛగా అవలంబించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, పక్కవారికి ప్రచురం కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరన్నా తన మతాన్ని అవలంబించుకుంటున్నప్పుడు కానీ, ప్రచారం చేసుకుంటున్నప్పుడు కానీ అడ్డుకుంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. చేసుకోండి సార్, అన్ని మతాలలో మీరు కూడా చేసుకుంటున్నారు కదా. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నప్పుడు భజనలు చేస్తారు రోజుకొక ఇంటి దగ్గర. ఏ క్రిస్టియన్ అది మాకు అడ్డంగా ఉందని చెప్పలేదే. అలాగే ముస్లిం సహోదరులు కూడా రంజాన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఉదయంతో ఉపవాసం ఉండి సాయంత్రం ఒక్కొక్కరి ఇంటి దగ్గర వాళ్ళు విందు జరుపుకుంటారు. ఫ్రైడేస్ వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు. దానికి ఏ క్రైస్తవుడు ఎప్పుడు అడ్డు చెప్పలేదే. కాబట్టి మీ మతాల గురించి మీరు ప్రచారం చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మేము నమ్ముకున్న మార్గాన్ని మేము ప్రచారం చేయడానికి మాకు ఎంత హక్కు ఉందో, మీరు నమ్ముకున్న మతాన్ని మీరు ప్రచారం చేసుకోవడానికి మీకు అంతే హక్కు ఉంది. ఆల్రెడీ మీ వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, చేయట్లేదని అనుకుంటున్నారు. సిగ్నల్స్ దగ్గర గీతమ్మ గ్రంథం అమ్మటం, బయట దేశాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేయటం, ఇవన్నీ ఉన్నాయి సార్. అవి మీ కళ్ళకు కనపడినా అవి మీ కళ్ళ ముందు అన్నంతసేపు గుడ్డి వాళ్ళు అయిపోతారు. చివరిగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను సార్, మాకు తెలిసినది నిజం. ఆ నిజాన్ని పక్కవాడికి చెప్పటం కోసం మేం చేస్తున్నటువంటి ప్రక్రియ మా స్వార్థం. అది మా బాధ్యత. దాని మీద మీ నమ్మకం ఉంచలేకపోవటం అది మీ కోణం, అది మీ వ్యక్తిగతం. మేము మాకు తెలిసిన నిజారం ప్రచారం చేస్తాము, చేస్తూనే ఉంటాము కూడా. కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 25ని మేమే కాదు మీరు కూడా ఉపయోగించుకోండి. మీ మతం మీకేం చెప్తుందో మీరు ప్రచారం చేయండి, మా మతం మాకేం చెప్తుందో మేము ప్రచారం చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.